జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆర్టికల్ 370 35A గుర్తుకు రాక మానవు. రద్దు చేసి ఇంతకాలం గడిచినా ఎన్నికలు జరిగినా వాటి గురించి పార్లమెంటులోనూ దేశంలోనూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దేశమంతా జరిగిన ఎన్నికల ప్రచార పర్వంలోనూ పార్టీలన్నిటికీ అది ప్రచారాస్త్రమే అయ్యింది. అవును, అత్యంత వివాదాస్పదం, చారిత్రక ప్రాధాన్యత, భావోద్వేగాల మేళవింపు ఉండడం ఒక్కటే కాకుండా భారతదేశంలోనే మరో దేశం ఉన్నట్టుగా భావించబడ్డ ప్రాంతానికి ఆ ప్రత్యేక అధికారాలను కట్టబెట్టిన ఆర్టికల్ గురించి ఇంతకాలం స్థూలంగానే అందరికీ తెలుసు. దాన్ని రద్దు చేసిన తర్వాతనే క్షుణ్ణంగా అందులోని మర్మం తెలిసొచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్కు విశేషమైన వెసులుబాటులు కల్పిస్తూ చేసిన ఏర్పాటు 7 దశాబ్దాలు పైబడి అమల్లో ఉంటూనే రాజకీయ పార్టీల వాదోపవాదాల మధ్య నలుగుతూనే ఉంది. ఒక్కసారిగా దాన్ని తొలగించడం అయ్యే పని కాదని అందరికీ తెలుసు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని ఎదురుచూసే విషయం కాదది. కర్ర విరక్కుండా, పాముకు హాని కలగకుండా కార్యం నెరవేరాలి కనుకనే 4-5 ఏళ్ల పాటు పకడ్బందీగా పావులు కదుపుతూ ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో వ్యవహరించబట్టే ఆర్టికల్ 370 35Aలను తొలగించడం సాధ్యమైంది. చరిత్ర కాలం నుంచి మొదలు పెడితే ఈనాడు తాజా స్థితిగతులను అర్థం చేసుకోగలం. కనుక సావధానంగా వీడియో చూస్తారని, విషయం ఆశాంతం గ్రహిస్తారని భావిద్దాం. ఆర్టికల్ 370 విధింపుకు దారితీసిన పరిస్థితుల కాలానికి వెళదాం. వలస పాలకుల నాటి భారతదేశాన్ని గమనించండి. బ్రిటిష్ వలస దేశం భారత్లో 2 విధాలైన పరిపాలనా విధానం ఉండేది. నేరుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు కొన్ని, ఆయా ప్రాంతాల్లోని రాజుల ద్వారా, నిజాం పాలకుల ద్వారా పరోక్షంగా పరిపాలించే ప్రాంతాలు మరికొన్ని. అలా ఆయా రాజుల పాలనలోనే ఉన్నట్టుగా ఉంచిన ప్రాంతాలను ప్రిన్స్లీ స్టేట్ అనేవాళ్ళు. అంటే రాజాస్థానాలు లేదా సంస్థానాలు అని అర్థం. సంస్థానాధీశులు తమ ఏలుబడిలోని ప్రాంతాలను వాళ్ళు పాలించుకుంటూ ఉండగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థ మాత్రం బ్రిటిష్ పాలకుల చేతుల్లో ఉండేవి. జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జోధ్పూర్ వంటివి అటువంటి సంస్థానాలే. అలా మొత్తం 565 సంస్థానాలు భారతదేశంలో ఉండేవి. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించే సమయానికి ముందు 1947 జూన్లో భారత్లోని బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ భారతదేశాన్ని హిందూ ముస్లిం మత ప్రాతిపదికన 2గా విభజించాలని నిర్ణయించాడు. అయితే ఇందులో పెద్ద మతలబే ఉంది. విభజన కేవలం నేరుగా బ్రిటిష్ వలస పాలనలోని ప్రాంతాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది. సంస్థానాలు మాత్రం వారి ఇష్టం బడి భారత్లో చేరొచ్చు, లేకుంటే పాకిస్తాన్లోకి వెళ్ళొచ్చు. అటూ కాదు ఇటూ కాదు, స్వతంత్ర సంస్థానాలుగా ఉండాలనుకుంటే అలాగా ఉండొచ్చు. చూసారా, దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాక కూడా గందరగోళాల్లోనే ఉంచే పన్నాగా అన్నమాట. మరి మన నాయకులు ఏం చేశారో తెలుసుకుందాం. అలా ఒక ఆలోచనతో వచ్చాక ముస్లింలు ఎక్కువగా ఉండే భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాకిస్తాన్గా మార్చారు. అవే నేటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు. అలా మౌంట్ బాటన్ 1947 జూలై 18న ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ని తీసుకొచ్చి దేశ విభజన ప్రారంభించారు. బెంగాల్ ఎటు 2 ముక్కలైంది. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని. తూర్పు బెంగాల్ను పాకిస్తాన్లో కలిపారు. పంజాబ్ 2 భాగాలైంది. పశ్చిమ భాగం పాకిస్తాన్లో ఉండగా సింధ్, బెలూచిస్తాన్ వెంబడి వాయువ్య భారతం మొత్తం పాకిస్తాన్లో కలపబడింది. ఇలా విడగొట్టిన తర్వాత మిగిలింది బ్రిటిష్ ఇండియాగా ఉంచబడింది. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశం స్వతంత్ర దేశాలుగా ప్రకటించబడ్డాయి. స్వతంత్రం వచ్చింది సరే, రాజస్థానాల సంగతే తేల్చాలి కదా. భారత లోపల సంస్థానాలను ఏకం చేసే పని సర్దార్ వల్లభాయ్ పటేల్, పాకిస్తాన్ దాపులో ఉన్న వాటిని మొహమ్మద్ అలీ జిన్నాలు తమ దేశాల్లో విలీనం చేసుకునే పనిలో పడ్డారు. ఇదేమంత అనుకున్నంత సులభంగా కాలేదు. ఇప్పుడంటే మనం ఏదో ఒక విమర్శ చేస్తున్నాం, కానీ ఆనాటి విభజిత దేశాలు నిలదొక్కుకోవడానికి, సంస్థానాలను కలుపుకుని పోవడానికి ఎన్నో ఎత్తుగడలు వేయాల్సి వచ్చింది. కొందరికి తాయిలాలిచ్చారు, మరికొందరిని బెదిరించారు, ఇంకొందరికి నచ్చజెప్పారు. సామ, దాన, భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు. అలా విలీనం చేసుకున్న సంస్థానాధీశుల చేత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సేషన్ డాక్యుమెంట్ మీద సంతకాలు చేయించుకున్నారు. అంటే వాళ్ళు తమ ప్రాంతాలను తాము పరిపాలించుకోవచ్చు, కానీ రక్షణ, విదేశీ సమాచార వ్యవహారాలను మాత్రం భారతదేశమే నిర్వహిస్తుందనేది ఆ విలీన అంగీకార పత్రాల సారాంశం. ఆ తర్వాత ఆయా సంస్థానాలన్నీ సంపూర్ణంగా భారతదేశంలో భాగమైపోయాయి. ఆ ఒప్పందాలు కూడా సంతకాల ద్వారా పూర్తయ్యాయి. మరి చిక్కు ఎక్కడొచ్చిందయ్యా అంటే, జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు 3 చాలా బెట్టు చేశాయి. జునాగఢ్, హైదరాబాద్లో పరిపాలన ముస్లిం రాజులది కాక ప్రజల్లో మాత్రం హిందువులే అత్యధికం. జమ్మూ కాశ్మీర్ రాజు హిందువు కాగా ప్రజల్లో ముస్లిం జనాభా ఎక్కువ. వీటిని భారత్, పాక్లు తమ దేశాల్లో కలుపుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఘర్షణ కూడా నెలకొంది. జునాగఢ్ నవాబు మహబత్ ఖాన్ రసూల్ ఖాన్ తన సంస్థానాల్లో షానవాజ్ భుట్టోను ప్రధానిగా, అంటే దివాన్గా నియమించుకున్నాడు.
అంటే జునాగఢ్తో సంబంధం లేని కరాచీ వ్యక్తిని తన సంస్థానంలో నియమించుకున్నాడన్నమాట. ఇద్దరూ పాక్ వైపే మొగ్గు చూపారు. దేశ విభజన సమయంలోనే అందరూ సిద్ధమయ్యారు, కానీ అప్పటికి పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. 1947 సెప్టెంబర్ 15 నాడు ఇద్దరూ కలిసి పాక్లో విలీనమవుతామని చెప్పి విలీన పత్రం మీద సంతకాలు కూడా చేశారు. దేశ విభజన జరిగిందే మత ప్రాతిపదికన. హిందూ ముస్లిం ప్రజలు కలిసి ఉండలేరు కనుకనే విభజన తప్పదన్నారు. మరి హిందూ ప్రజలు అధికంగా నివసిస్తున్న జునాగఢ్ను పాక్లో విలీనం చేయడం తద్విరుద్ధం కాదా అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆగ్రహించారు. అలాగైతే ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలి కదా, కలపండి అన్నాడు మొహమ్మద్ అలీ జిన్నా. పైగా భారతదేశంలో ఏ మతం వారైనా జీవించొచ్చు అని వాళ్లే చెప్పుకున్నారు కనుక ముస్లింలు పాక్తో కలవడం అనేది వారికి ఇష్టం కనుక కలిపేయమని జిన్నా వాదన. జునాగఢ్ విషయానికి వస్తే ఆ సంస్థానంలో ఉన్న మంగ్రోల్, బాబ్రియావాడ్ అనే 2 రాజవంశాలు తమ ప్రాంతాలను భారత్లో కలిపేస్తూ విలీన పత్రాలు అందించారు. ఆ వెంటనే భారత సైన్యం జునాగఢ్ మొత్తాన్ని చుట్టుముట్టింది. పాక్ నుంచి ఎటువంటి రాకపోకలు జరగకుండా అడ్డుకున్నాయి. దీంతో దిక్కుతోచని జునాగఢ్ నవాబు తన సంస్థానం విడిచి పాకిస్తాన్కు పారిపోయాడు. భారత్ సైన్యం జునాగఢ్ను ఏం చేయాలనేది ప్రజల నిర్ణయానికి వదిలిపెట్టింది. 1948 ఫిబ్రవరి 28 నాడు ప్లెబిసైట్ నిర్వహించారు. ఆ అభిప్రాయ సేకరణలో 99.95% ప్రజలు భారత్తోనే కలిసుంటామని తేల్చి చెప్పేశారు. అలా జునాగఢ్ భారతదేశంలో సంపూర్ణంగా విలీనమైంది. హైదరాబాద్ సంస్థానం సంగతి కూడా చూద్దాం. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి భారతదేశంలో విలీనం కావడం ససేమిరా ఇష్టం లేదు. జనాభాలో హిందువుల సంఖ్య అధికం. స్వతంత్ర దేశంగా ఉండాలన్నది అతని ఉద్దేశం. తప్పదనుకుంటే పాకిస్తాన్తోనే కలుస్తానన్నాడు. చూడబోతే అది భారతదేశం మధ్యలో ఉందాయే. మరి వెళ్ళి పాకిస్తాన్తో కలుస్తానంటే సాధ్యం కాదు కదా. భారతదేశం మధ్యలో వేరే దేశ భూభాగం ఉండడం భారత్కు కూడా శ్రేయస్కరం కాదు. అసలు ఆ ఏర్పాటు అసమంజసంగా ఉంటుంది. 1 ఏడాది సమయం ఇస్తే భారత్తో సానుకూలంగా ఉండగలమో లేదో చూస్తామన్నాడు నిజాం. ఆ ఏడాదిలో అతను పాక్తో చర్చలు జరిపాడు. సొంతంగా సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. రజాకార్ల ద్వారా పరిపాలన సాగించేవాడు. రజాకార్ల దౌష్ట్యం అంతా ఇంత కాదు. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. ఎదురు పడితే చాలు, చావే గతి. ప్రజలని దోచుకోవడమే విధి. ముస్లింలు కాని వారిని అకారణంగా దండించడం లేదా కూనీ చేయడమే రజాకార్ల వ్యవహారంగా ఉండేది. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. రజాకార్ల దౌర్జన్యానికి బలైన వారి చరిత్రలు నేటికి కథలుగా వినిపిస్తూనే ఉంటాయి. భారత సైన్యానికి జమ్మూ కాశ్మీర్ అంశం ఒకటి నలుగుతోంది. అయినా సరే హైదరాబాద్కు భారత సైనిక దళాలు రాక తప్పలేదు. హైదరాబాద్ సైనిక చర్యలకు ప్రధాని నెహ్రూ సుతరాము ఇష్టపడలేదు. వద్దని చెప్పినా సరే పటేల్ వినలేదు. ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ పైకి భారతదేశ సైన్యం తరలి వచ్చింది. 2 రోజుల్లో హైదరాబాద్ భారత సైన్యం వశమైంది. దీంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విలీన పత్రాలపై సంతకం పెట్టాడు. 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిపేయబడింది. ఇక జమ్మూ కాశ్మీర్ అంశమే మిగిలింది. మన ఈ వీడియో దాని గురించి అయినప్పటికీ స్వాతంత్రానంతరం సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి పడిన శ్రమ, ఎదుర్కొన్న సంఘర్షణలను కూడా తెలుసుకోవాలి. అప్పుడే చరిత్ర సమగ్రంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావడానికి ఆర్టికల్ 370 35 ఏలు రూపొందించాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన కథ మొన్నటి రద్దు వరకు ఎన్నో విపరీతాలకు దారితీసింది. అందుకే ఆర్టికల్ 370 ఈనాటికి చర్చనీయాంశం అవుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ సంస్థానాల్లో దాదాపు 77% వరకు ముస్లిం జనాభా ఉన్నారు. సంస్థానాన్ని ముస్లిం రాజులు పాలించినప్పుడు హిందువుల్ని తక్కువగా చూశారు. హిందూ రాజుల పాలనలో ముస్లింలను తక్కువ చేసి చూశారు. హరిసింగ్ రాజుగా ఉన్నప్పుడు అతను హిందువుల పక్షపాతిగా భావించబడ్డాడు. స్టేట్ సబ్జెక్ట్ లా 1927ను హరిసింగ్ రూపొందించారు. దాని ప్రకారం ఆ స్థానంలో హిందూ ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడని ఆరోపించారు. అతని విధానాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. ఆ తీరులో 1931లో పెద్ద ఘర్షణ జరిగింది. ఫరూక్ అబ్దుల్లా తండ్రి అయిన షేక్ అబ్దుల్లా రాజుకు వ్యతిరేకంగా ఆందోళన లేవనెత్తాడు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆందోళనలు, జమ్మూ కాశ్మీర్లో హరిసింగ్కు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లాపై జరుగుతున్న ఆందోళనలు సమాంతరంగా నడిచాయి. అలా అతను ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ పేరుతో పార్టీని స్థాపించి ప్రజాందోళనలు చేశాడు. అయితే తమ పార్టీ లౌకిక పార్టీ అని సూచించే విధంగా పేరు మార్చి నేషనల్ కాన్ఫరెన్స్ అని పేరు పెట్టాడు. ఈ రోజుకి ఈ రాజకీయ పార్టీ కొనసాగుతోంది. క్విట్ ఇండియా ఉద్యమం నడిపిస్తున్న నెహ్రూకి క్విట్ కాశ్మీర్ ఉద్యమం నడిపిస్తున్న షేక్ అబ్దుల్లాకు మధ్య గట్టి స్నేహం కుదిరింది. భారత్ స్వతంత్ర దేశమై కశ్మీర్ ప్రస్తావన వస్తే దాన్ని భారత్లో కలుపుతామని షేక్ అబ్దుల్లా నెహ్రూకి మాట ఇచ్చినట్టుగా కొందరు చెప్తూ ఉంటారు. ఆ కారణంతో వాళ్ళిద్దరినీ జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ వ్యతిరేకించాడు. హరిసింగ్కు అటు భారత్తో కలవడం ఇష్టం లేదు.
మరోవైపు పాకిస్తాన్లో కలపడం అస్సలిష్టం లేదు. అయితే నెహ్రూ ఎలాగైనా భారత్కు స్వాతంత్రం ప్రకటించగానే రాజస్థానాలను రద్దు చేసి ప్రజాస్వామ్య పాలన పేరుతో అతను ఎసరు పెడతాడనే భయం ఉంది. ఒకవేళ పాకిస్తాన్లో కలిపితే వాళ్ళు ఏ హిందూ రాజును గద్దె మీద ఉంచరు, తొలగిస్తారనే భయం ఉంది. సంస్థానాల్లో షేక్ అబ్దుల్లా ఆందోళనలు నానాటికి తీవ్రమవుతూ ఉన్నాయి. హరిసింగ్కు తన స్థానం పదిలంగా ఉండాలనే పట్టుదల హెచ్చింది తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టింపు లేకపోయింది. అందుకే దేశం స్వతంత్రమయ్యాక తాను ఎవరితోనూ కలవనని స్వతంత్ర సంస్థానంగానే కొనసాగుతానని ప్రకటించాడు. అయితే యథాతథ స్థితిని కొనసాగిస్తానని ఇరు దేశాలకు చెప్పాడు. అంటే వ్యాపారం, రాకపోకలు, కనీస అవసరాలు, సమాచార వ్యవస్థలని ఇరు దేశాలతో ఉమ్మడిగా నిర్వహించడానికి అంగీకారం తెలుపుతూ పాకిస్తాన్తో కలిసి సంతకం పెట్టాడు. అయితే భారత్ అందుకు అంగీకరించక ఆ ఉమ్మడి వ్యవహార పత్రంపై సంతకం చేయలేదు. పాక్ సంతకం పెట్టడం అయితే పెట్టింది, కానీ ఎలాగైనా జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని కబళించాలని తొలి రోజు నుంచి ప్రణాళిక వేసుకుంటూనే ఉంది. అక్కడ ముస్లింలందరూ పాక్కు చెందిన వాళ్లే, వాళ్ల బాగోగులు చూడాల్సింది తామే అనేది వాళ్ల ఉద్దేశం. అందుకే చేసుకున్న ఒప్పందాన్ని వదిలిపెట్టింది. నిత్యావసరాలైన ఆహార పదార్థాల రవాణాలు నిలిపివేసింది. ఆ వెంటనే కాశ్మీర్ పైకి బలగాన్ని పంపింది. మీరు జాగ్రత్తగా గమనించారా? కాశ్మీర్ ఆక్రమణ కోసం పాకిస్తాన్ తన దేశ సైన్యాన్ని పంపించలేదు. సరిహద్దుల్లో ఉన్న పష్తూన్ తెగవారిని పంపించింది. అంటే తనను ఎవరూ వేలెత్తి చూపకుండా చేసిన కుయుక్తి అది. పాకిస్తాన్ ప్రేరేపిత ఆ సైన్యం కాశ్మీర్లో హిందూ, సిక్, ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ ఊచకోత కోస్తూ శ్రీనగర్ సమీపానికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ ఇక ఏమాత్రం తన చేతుల్లో ఉండదని, అసలు తన ప్రాణాలే ఉండవని రాజు హరిసింగ్కు అర్థమైంది. అప్పుడు భారతదేశాన్ని సాయం కోరి అర్థించాడు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదు కనుక సహాయం చేయమని భారత్ బదులిచ్చింది. అప్పుడు 1947 అక్టోబర్ 26న భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని విలీనం చేస్తూ రాజు హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సేషన్పై సంతకం చేశాడు. అంటే జమ్మూ కాశ్మీర్ రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవహారాల బాధ్యత ఇప్పుడు భారతదేశానిది. ఇదే సమయంలో ప్రధాని నెహ్రూ మరో షరతు పెట్టాడు. హరిసింగ్ సంబంధించి షేక్ అబ్దుల్లాను జైలు నుంచి విడుదల చేసి కశ్మీర్ ప్రధానిగా నియమించాలనేది ఆ షరతు. ఆనక సంపూర్ణంగా విలీనం జరిగినప్పుడు అతను భారత్లోనే కలుస్తాడని నెహ్రూ అనుకున్నారు. ఆ మరుసటి రోజు అనగా 1947 అక్టోబర్ 27 నాడు భారత్కు చెందిన సిక్ సైనిక విభాగం గగనతలం ద్వారా కాశ్మీర్లో దిగింది. పాక్ పంపించిన పష్తూన్ సైన్యాన్ని వెనక్కి తరిమి కొట్టింది. అంటే ఆ సంఘర్షణ భారత్ పాక్ యుద్ధంగా పరిణమించింది. 1947 డిసెంబర్ 20 నాడు భారత మంత్రివర్గ సమావేశంలో నెహ్రూ ఒక ప్రస్తావన లేవనెత్తారు. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తితేనే తమ వద్ద ఉన్న విలీన అంగీకార పత్రం ఆధారంగా పాక్ను వెనక్కి పొమ్మని ఐక్యరాజ్య సమితి ఆదేశిస్తుందని, జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారత్లో విలీనమవుతుందని ఆయన భావించారు. ఒకవేళ ప్రజాభిప్రాయం కోరితే జమ్మూ, లడాక్ ప్రాంతాలు భారత్ పక్షమే కనుక వేరే ఆలోచనే ఉండదని, ఇక కశ్మీర్లోని షేక్ అబ్దుల్లా అభిమతం భారత్ వైపే ఉంటుందని, అతనే కశ్మీరీలకు నచ్చజెప్తాడని నెహ్రూ మంత్రివర్గ సమావేశంలో వివరించారు. చెప్పాలంటే ఇది ఏకపక్షంగా నెహ్రూ ఆలోచనగానే భావిస్తారు. అలా 1948 ఏప్రిల్ 21 నాడు ఐక్యరాజ్య సమితిలో భారత్ ఫిర్యాదును ప్రస్తావించారు. అప్పటి ఐక్యరాజ్య సమితిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఆ దేశం పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతుంది కూడా. ఫలితంగా 1948 ఏప్రిల్ 21 నాటి ఐక్యరాజ్య సమితి తీర్మానంలో యథాతథ స్థితి కొనసాగాలని చెప్పారు. 1949 జనవరి 1వ తేదీ ఆనాటికి భారత్, పాకిస్తాన్లు ఎక్కడున్నాయో అక్కడుండి లైన్ ఆఫ్ కంట్రోల్ను గీసుకున్నాయి. అదే నియంత్రణ రేఖ. జమ్మూ కాశ్మీర్ విలీనం విషయం అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్పింది. అలాగే ప్లెబిసైట్ జరగడానికి ముందే రెండు దేశాలు తమ తమ సైన్యాల్ని కశ్మీర్ నుంచి వెనక్కి పిలుచుకోవాలని చెప్పింది. వాస్తవానికి నెహ్రూ వెళ్లిన పద్ధతిలో కాకుండా హరిసింగ్ మొదటిసారి విలీనానికి అంగీకరించినప్పుడే సంపూర్ణ విలీనానికి ఒప్పుకునుండేవాడు. అలా కాకుండా అంగీకారం ఒకసారి, విలీనం మరోసారి, ఆ రెండిటి మధ్యలో విషయాన్ని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకువెళ్లడం, అక్కడేమో ప్రజాభిప్రాయం నిర్వహించమని తీర్మానించడం, ఇదంతా భారత్కు ఏమాత్రం కలిసొచ్చే వ్యవహారం కాదనేది ముందస్తు గ్రహింపు లేకపోయింది. తద్విషయమై ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూను విమర్శించేవారే ఎక్కువ. పోనీ భారత సైన్యం కాశ్మీర్లో ప్రవేశించి పాక్ సైన్యాన్ని వెనక్కి పంపిస్తున్నప్పుడైనా వారిని మరింతగా పాక్ భూభాగం వైపు తరిమి కొట్టుంటే బావుండేది. అలానూ చేయలేదు. అసలు దేశాన్ని విభజించినప్పుడు సంస్థానాలను కూడా దేశంలో భాగంగా ప్రకటించకుండా మీకిష్టమైతే కలవండి, లేకుంటే స్వతంత్రంగా ఉండండి అని చెప్పడమే పెద్ద తప్పు. దాన్ని అంగీకరిస్తూ స్వాతంత్రం పొందడం మన తప్పు. సరే, జరిగిపోయింది. పాక్ యుద్ధానికి దిగినప్పుడైనా ధీటుగా వ్యవహరించకుండా
యుఎన్కు వెళ్లడం వల్ల చిక్కుముడి మరింతగా బిగిసింది కదా. ఆ విషయంలో నెహ్రూ అతని మద్దతుదారులు చెప్పిన మాట సైన్యం సహాయంతో బలవంతంగా కాశ్మీర్ను తీసుకుంటే అది తాత్కాలికమే అవుతుంది. ఎందుకంటే జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు పాక్ వైపు మొగ్గు చూపాయి కదా. వాటి గురించి పాక్ అంతర్జాతీయంగా భారత్ను వ్యతిరేక ప్రచారం చేస్తే అది మనకే నష్టం అని. కనుక ప్రజాభిప్రాయం ద్వారా కశ్మీర్ను తీసుకుంటే బలంగా ఉంటుందనేది నెహ్రూ ఆలోచన అని అన్నారు. పైగా షేక్ అబ్దుల్లాతో నెహ్రూకున్న స్నేహం కూడా సదరు ఆలోచన పట్ల సానుకూలతను వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ షేక్ అబ్దుల్లా ఆ నమ్మకాన్ని గట్టిగానే ముక్కలు చేశాడులేండి. అతి విశ్వాసంతో మొదటికే మోసం వచ్చింది. పాక్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోలేదు. సైన్యం వెనక్కి వెళ్లేదాకా ప్రజాభిప్రాయం నిర్వహించడానికి వీల్లేదు. అలా ఎప్పటిదాకా అన్నది తెలీదు. అందాక జమ్మూ కాశ్మీర్ పాలనా వ్యవహారాలు చూసేదెవరు, అక్కడ నిర్వహణ బాధ్యతలు ఎవరు, అసలేం చేయాలనేది పెద్ద ప్రశ్నగా నిలిచింది. తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి హరిసింగ్, నెహ్రూలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో భారతదేశం స్వీయ రాజ్యాంగ రచనకు పూనుకుంది. దేశంలోని వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు, వివిధ రంగాల నిపుణులతో కలిసి మొత్తం 299 మందితో రాజ్యాంగ సభ ఏర్పాటైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడయ్యారు. అందులో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ప్రతినిధులు కూడా ఉన్నారు. అప్పటికి అది భారతదేశంలో ఇంకా విలీనం కాలేదని మీకు తెలుసు. అలాగని దానికి సొంతంగా రాజ్యాంగ సభ కూడా లేదు. ఉన్నదల్లా భారతదేశంలో విలీనాంగీకార పత్రం. అందులోని 7వ అంశాన్ని మీరు చదవచ్చు. భారతదేశం ముందు ముందు కూడా విదేశీ వ్యవహారాలను, రక్షణను, సమాచార వ్యవస్థలను మాత్రమే జమ్మూ కాశ్మీర్లో నిర్వహించాలి తప్ప భవిష్యత్తులో భారత్ గాని సొంత రాజ్యాంగం రాసుకుంటే అది తమకు వర్తించదని అందులో పేర్కొన్నారు. అది కూడా ప్రతిదీ తమతో సంప్రదించాలని రాసుకున్నారు. మరిక భారత రాజ్యాంగ సభ ఏర్పాటైంది కదా. కాబట్టి ఆ 7వ అంశంలోని విషయాన్ని అమలు చేస్తూనే అటు భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు కూడా వర్తించేలా చేస్తూ రాజ్యాంగంలో కొన్ని అంశాలను జమ్మూ కాశ్మీర్కు అనుకూలంగా రాసుకొచ్చారు. రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్న ఎన్ గోపాల్ స్వామి అయ్యంగార్ జమ్మూ కాశ్మీర్ వివాదానికి ఒక తాత్కాలిక పరిష్కారాన్ని సూచిస్తూ ఒక ప్రత్యేక నిబంధనను చేర్చారు. అదే ఆర్టికల్ 370. జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగాను వ్యవహరిస్తుంది. అలాగే కొన్ని భారత రాజ్యాంగ నిబంధనలు వర్తించేలా ఆ 370వ అధికరణం భారత రాజ్యాంగంలో చేర్చబడింది. మరింతకీ అందులో ఉన్న నియమ నిబంధనలు, వెసులుబాట్లు ఏమిటన్నది తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో 2 అధికరణలు మాత్రమే జమ్మూ కాశ్మీర్ విషయంలో వర్తిస్తాయి. అవి ఆర్టికల్ 1, ఆర్టికల్ 370. అంతే తప్ప మరో ఆర్టికల్ ఏది అక్కడ వర్తించదని చెప్పారు. 1వ అధికరణంలో ఇండియా, దట్ ఈజ్ భారత్, రాష్ట్రాల సమైక్య, అంటే జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశ రాష్ట్రమే. ఆర్టికల్ 1 పట్ల ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కోసం విడిగా రాసుకున్న ప్రత్యేక రాజ్యాంగంలో కూడా అది భారత్లో అంతర్భాగమేనని చెప్పబడింది. ఇక 370వ అధికరణం ప్రకారం భారత్ కోసం రూపొందించబడే న్యాయ సూత్రాలు భారత్కు మాత్రమే వర్తిస్తాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో విలీనాంగీకార పత్రంలో రాసుకున్న విదేశీ వ్యవహారాలు, రక్షణ, సమాచార ప్రసారాలు మాత్రమే భారత పార్లమెంట్ నిర్వహించాలి మినహా వేరేది చెయ్యాలన్నా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు వర్తిస్తాయి. అంటే జమ్మూ కాశ్మీర్లో సదరు 3 అంశాల్లోనే కాకుండా వేరే చట్టం కానీ, నియమం కానీ రూపొందించాలంటే ముందుగా భారత రాష్ట్రపతి ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకదాన్ని వెల్లడించాలి. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆమోదం పొందిన తర్వాతనే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వస్తుంది. ఈ దారిలో తప్పితే మరే విధంగానూ భారత పార్లమెంటు చేసిన చట్టాలు అక్కడ చెల్లవు. చెప్పిందే చెప్తున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ అప్పుడు అలా రాసుకున్నారు. మరి భారతదేశంలోని ఒకే ఒక్క రాష్ట్రం భారత పార్లమెంటు రూపొందించే చట్టాల్లో, నిబంధనల్లో తనకు నచ్చిన వాటిని తానే ఎంచుకుని ఊకొడితేనే వర్తిస్తాయి అనడం కంటే తానే వర్తింపజేసుకుంటుందనడమే మంచిదన్నమాట. ఇప్పుడు జీఎస్టీ మొత్తం భారతదేశానికి వర్తించిన కొంతకాలానికి గానీ జమ్మూ కాశ్మీర్లో అది అమలు కాలేదు. మరి సరే, ఆర్టికల్ 370ని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వరకు తాత్కాలిక ప్రత్యేక అధికరణగా రాసుకున్నారని మనం చెప్పుకున్నాం. మరి దాన్ని తొలగించే ఏర్పాటు గురించి ఏం చెప్పారో కూడా తెలుసుకోవాలి. 370వ అధికరణం తొలగించబడాలంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదం కావాలి. ఆ రాష్ట్ర రాజ్యాంగ సభ ఆమోదము కావాలి. ఆ 2 ఆమోదాలు లభించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదంతో ఆర్టికల్ 370 రద్దు చేయబడుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగం రచించిన రాజ్యాంగ సభ అది అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేయబడింది. లేని సభ ఆమోదాన్ని తీసుకురావడం కుదరని పని. దాంతో ఆర్టికల్ 370 రద్దు విషయమే పెద్ద గందరగోళంగా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదమే చాలని అనుకుని ఉంటే బాగుండేది మరి. కానీ ఎవరూ దాన్ని ఊహించలేదు. అందుకే జమ్మూ కాశ్మీర్ రాజకీయ నేతలు కానీ, దాని మద్దతుదారులు కానీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం కుదరదని డంకా బజాయించి మరీ చెప్పేవాళ్ళు. చాలా దిలాసాగా ఉండేది.
ఆ ప్రస్తావన వచ్చినప్పుడు గాని మొన్నటి దాకా అంటే రద్దు చేయడానికి ముందు వరకు ఆ ప్రాంత రాజకీయ నాయకుల ప్రకటనలు చూడండి. कभी भी अगर वो 10 दफा भी हिंदुस्तान के प्राइम मिनिस्टर बनेंगे तो 370 को नहीं छोड़. ఎలా చేస్తారో చూద్దాం అన్నట్లే మాట్లాడేవాళ్ళు. మరి వాళ్ళనుకున్నట్లుగానే ఉందా? లేదుగా. జమ్మూ కాశ్మీర్కి కల్పించిన 370 అధికరణం రద్దు చేయబడింది. అలాగని సునాయాసంగా ఏం జరగలేదు సుమా. పకడ్బందీగా ప్రణాళిక ప్రకారమే అంతా జరిగింది. 4-5 ఏళ్ల యోచన, ముందుగా రూపొందించుకున్న విధానం, ఒక పద్ధతి కలిసి ఆర్టికల్ 370ని తొలగించాయి. జమ్మూ కాశ్మీర్ దేశంలోని తత్తిమ్మ రాష్ట్రాల మాదిరిగానే భారత అంతర్భాగంగా ప్రకటించబడింది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం రాయబడినప్పుడు అంతా సంతోషించారు. రాబోయే కాలంలో పూర్తి రాష్ట్రంగా అవగానే ముఖ్యమంత్రిని కావచ్చనేది షేక్ అబ్దుల్లా ఆలోచన. ప్రజాపాలన ఉంటుంది కానీ తన ప్రాంతానికి తానే సర్వాధికారిగా ఉండొచ్చనేది హరిసింగ్ ఆలోచన. పైగా పాక్ సైన్యం వెనక్కి మళ్లిన తరువాత ప్రజాభిప్రాయం తీసుకోవడం లాంఛనమే కదా, జరిగిందంతా తాత్కాలిక సర్దుబాటే కదా అనుకున్నారు మిగతా వాళ్ళంతా. ఆ భావంతోనే భారత రాజ్యాంగం 21వ అధ్యాయంలో సదరు 370వ అధికరణాన్ని చేర్చారు. అలాంటి తాత్కాలిక నిబంధనలను టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అనే 21వ అధ్యాయంలో చేరుస్తూ వచ్చారు. 1950 జనవరి 26న భారతదేశ రాజ్యాంగం అమల్లోకొచ్చి దేశం గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. 1951లో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే తలపు చర్చల్లోకొచ్చింది. దాంతో ఆర్టికల్ 370ని రద్దు చేసే స్వేచ్ఛ మాయమైంది. దాన్ని అమలు చేసి తీరాల్సిన పరిస్థితులే కొనసాగాయి. మరి భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు, బ్యాంకింగ్, ఎన్నికల సంఘం, ఆడిట్ సంస్థ, కాగ్, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఇవేవి ఆ రాష్ట్రంలో అమలు కావు. అవన్నీ అమలయ్యేలా ఒప్పించడానికి నెహ్రూ ప్రయత్నించారు. షేక్ అబ్దుల్లాతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. దాన్నే ఢిల్లీ అగ్రిమెంట్ అంటారు. అయితే అతను జమ్మూ కాశ్మీర్కు సొంత జాతీయ పతాకం ఉండాలని, తమకు సొంతంగా ప్రధానమంత్రి ఉండాలని, అతన్ని సదర్ ఏ రియాసత్ అని పిలుచుకుంటామని 1927 నాటి స్టేట్ సబ్జెక్ట్ లాస్ కొనసాగింపజేయాలని కోరాడు. ఆ చట్టం గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. హరిసింగ్ రాజుగా ఉన్నప్పుడు 1927లో స్టేట్ సబ్జెక్ట్ లాస్ పేరుతో చట్టం చేయబడింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక గుర్తింపుని కలిగిస్తూ ఆ ప్రాంతాన్ని కాపాడాలని చెప్తుంది ఆ చట్టం. అంటే తమ ప్రాంతంలో వ్యాపార వాణిజ్యాల కోసం వచ్చే వారెవరూ తమ ప్రజల హక్కుల్ని, తమ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని మార్పులు చేర్పులు చేయకూడదనేది ఆ చట్టం యొక్క అర్థం. అంటే ఏంటో అర్థమైంది కదా. బయట ప్రాంతాల వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో భూమి కొనుగోలు చేయలేరు, ప్రభుత్వోద్యోగాలు వర్తించవు. అంటే కేవలం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రమే అక్కడ భూమిని క్రయ విక్రయాలు చేసే హక్కు ఉంటుంది. ప్రభుత్వోద్యోగుల్లో స్థానికులే ఉంటారు. అసలు జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసులు ఎవరన్నది కూడా ఆ చట్టమే నిర్ణయిస్తుంది. షేక్ అబ్దుల్లా కోరికలన్నిటికీ నెహ్రూ అంగీకారం తెలిపారు. ఆయన అంగీకరించినంత మాత్రాన అయిపోతుందా అంటే అదేమంత మామూలు విషయం కాదు. దేశ జాతీయ పతాకం సర్వోన్నతం. దాన్ని కాదని స్వతంత్ర పతాకం ఎగురవేస్తామనే ఆలోచనే అసాధారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. పైగా ఇద్దరు ప్రధానులు రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు ఉంటే భారతదేశంలోని తతిమ రాష్ట్రాలను వివక్షాపూరితంగా చూసినట్లే అవుతుంది. దేశ పౌరుల ప్రాథమిక హక్కుల్ని నిర్వచించిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం దేశ పౌరులందరూ సమానమైనప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎక్కువ సమానులు అని అంటే ఎలా కుదురుతుంది? అంతే కదా. మరి మీరు దేశమంతా తిరగొచ్చు, ప్రతి చోట మీ హక్కులు మీకుంటాయి. కానీ మీరు జమ్మూ కాశ్మీర్లో నివసించొచ్చుగాక, అయినా అక్కడ హక్కులు సదుపాయాలు మాత్రం మీకు వర్తించవు. అయితే రాజ్యాంగంలో రాయబడిన అనేక అధికరణలను, అనేక విడి నిబంధనలను, ఇతర వెసులుబాట్లను ఏర్చి కూర్చి భారత సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్లు జమ్మూ కాశ్మీర్లోనూ పనిచేసేలా సర్దగలిగారు. అందుకోసం ఆర్టికల్ 370లో అంతర్భాగంగా ఆర్టికల్ 35A తీర్చిదిద్దారు. ఆర్టికల్ 35A దాదాపుగా 1927 నాటి స్టేట్ సబ్జెక్ట్ లాస్ మాదిరిగానే ఉంటుంది. కనుక ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒకటే దేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రం ద్విపౌరసత్వం వంటి హక్కులుండడం మిగతా దేశవాసుల్లో విభ్రాంతిని, అసంతృప్తిని కలిగించాయి. ఆర్టికల్ 35A అమలయ్యే నాటికి ప్రధానిగా ఉన్న షేక్ అబ్దుల్లా స్వభావంలో మార్పు కనిపించింది. భారత ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించసాగాడు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అతను పాకిస్తాన్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఆర్టికల్ 35Aను అమలు కాకుండా ప్రయత్నిస్తున్నట్టు గమనించాడు. అదే సమయంలో దేశద్రోహం నేరం మీద అతన్ని జమ్మూ కాశ్మీర్ పరిపాలన నుంచి తొలగించి ఉప ప్రధాని బక్షీ గులాం మొహమ్మద్ను ప్రధానిగా చేశారు. చర్చల అనంతరం ఆర్టికల్ 35Aను అమల్లోకి తీసుకొచ్చారు.
1954లో నాటి రాష్ట్రపతి బాబు రాజేందర్ ప్రసాద్ ద్వారా ప్రతిపాదించిన ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదించగానే రాష్ట్రపతి ఆమోదంతో దాన్ని ఆర్టికల్ 370లో అంతర్భాగంగా చేర్చారు. నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు విలీన పత్రంలో కలిగించిన ప్రత్యేక హక్కులకు ఇబ్బంది కలగకుండానే భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన నిబంధనల్లో కొన్నింటిని ఆ రాష్ట్రంలోనూ అమలు చేయగలిగేలా రాజ్యాంగ సవరణ జరిగింది. అలా ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యాధికారిని ప్రధానమంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి పదవికి మార్చారు. అలా 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం భారత రాజ్యాంగంలో చెప్పబడిన సమైక్య రాజ్య లక్షణాలను ప్రతిబింబించేలా మొత్తం 97 నిబంధనల్లో 94 నిబంధనలను జమ్మూ కాశ్మీర్కి వర్తింపజేశారు. భారత వ్యతిరేక గళం వినిపించే వాళ్లంతా ఢిల్లీ అగ్రిమెంట్, స్టేట్ సబ్జెక్ట్ లాస్ గురించి తప్ప 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా, పరిపాలనలో ఒడిదుడుకులు ఉన్నా కాలం గడుస్తూ ఉంది. తర్వాత భారత్ చైనా, భారత్ పాక్ యుద్ధాలు జరిగాయి. పాకిస్తాన్ వైపు నుంచి సైన్యం కవ్వింపులు, అక్రమ చొరబాట్లు, సరిహద్దుల్లో గొడవలు, విద్రోహక చర్యలు లెక్కలేనన్ని జరుగుతూ వచ్చాయి. కాశ్మీర్లో జరిగే పరోక్ష యుద్ధాన్ని పాక్ తనకు అనుకూలంగా తిప్పుకుంది. దాదాపు 42,000 మంది సాధారణ ప్రజల ఉసురు తీసింది. వేల మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఆర్టికల్ 370ని అడ్డుగా పెట్టుకుని స్థానికులను రెచ్చగొట్టి ఉద్రేకం కలిగించడంలో ఆ దేశం ఎల్లప్పుడూ ముందుండేది. 1947 ఆగస్టు 15 నుంచి ఈ రోజు వరకు భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధాలు, నియంత్రణ రేఖ వద్ద గొడవలు, సరిహద్దుల వద్ద చొరబాట్ల గురించి తెలిసిందే. అలాగని జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందా అంటే లేదు. భౌగోళిక మార్పులు ఏం జరగలేదా అంటే జరిగాయని చెప్పుకోవాలి. జమ్మూలోని మొనావర్ నుంచి మొదలైన LOC NJ 9842 పాయింట్ వరకు ఉంటుంది. సియాచిన్ గ్లేసియర్ ఉన్నది అక్కడే. పాక్ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చిరకాలం ప్రయత్నించింది. వాళ్ళు సైన్యం అక్కడికి చేరుకోవడానికి ముందే భారత సైన్యం అక్కడ మకాం వేసింది. దాంతో NJ 9842 నుంచి LOC ఇందిరా కోల్ వరకు పొడిగించబడింది. ఆలోగా చైనా మన భారతదేశ అక్సాయ్ చిన్ను ఆక్రమించుకుంది. పాక్తో యుద్ధంలో ఆ దేశం ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతం POK ఉంది. POKలో సక్షం లోయ ప్రాంతాన్ని పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాకి అక్రమంగా కట్టబెట్టింది. తతిమా ప్రాంతాన్ని 2 భాగాలుగా చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాక్ నేరుగా పరిపాలిస్తోంది. మీర్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాన్ని అది ఆజాద్ కాశ్మీర్ పేరుతో పిలుస్తూ దాన్ని స్వతంత్ర దేశమని పాకిస్తానే స్వయంగా ప్రకటించి ఆ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా నియమించింది. పరిపాలన చేసేది మాత్రం పాకిస్తానే అనుకోండి. జమ్మూ కాశ్మీర్లో భారతదేశం కోల్పోయిన ప్రాంత పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. సరే, భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పరిస్థితి ఏంటన్నది చూద్దాం. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చురుగ్గా విస్తరించింది. పార్లమెంట్లో మెరుగైన స్థానాలను సాధించింది. ఆ పార్టీ నాయకులు నెహ్రూ హయాంలో విధించిన 370వ రాజ్యాంగ అధికరణ తీరును దుయ్యబట్టారు. 1984 నాటి భాజపా ఎన్నికల వాగ్దానాల్లో 370 అధికరణలు తొలగిస్తామని చెప్పారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జాతీయ చిహ్నాలు, 2 ప్రధానులు ఉండడం కుదరదని భాజపా నాయకత్వం నినదించింది. మీరిక 2014 ఎన్నికల వద్దకు చేయండి. ఆ ఏడాది నవంబర్ 25 మొదలు డిసెంబర్ 20 మధ్య తడవలుగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎవరూ ఊహించని విధంగా భాజపాకు 25 స్థానాలు, PDPకి 28 స్థానాలు, JKNCకి 15, కాంగ్రెస్కు 12 స్థానాలు దక్కాయి. భాజపా మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు జరిగే పరిస్థితి పూజ్యం. మిగతా పార్టీల మధ్య సంఘీభావం లేదు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ PDP భావజాలం భాజపాకు పూర్తి విరుద్ధం. 2 పార్టీల మధ్య మాటలు జరిగాయి. 2015 మార్చి 1వ తేదీన 2 పార్టీలు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 370వ అధికరణం తొలగించడానికి ఆ రోజే బేజం పడిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. PDP కోరికలను భాజపా అంగీకరించింది. ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది. భాజపాకు చెందిన నిర్మల్ కుమార్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి నిశ్చయమైంది. అంతా సజావుగా జరిగిపోయింది. ఎలాంటి బేరసారాలు, అలకలు కనిపించలేదు. 2 ఏళ్లు గడిచాయి. 2018 జూన్ 19 కల్లా భాజపా తన ప్రణాళికను సిద్ధం చేసుకుందని నిపుణులు విశ్లేషణ. జరిగిన పరిణామాలను బట్టి వాళ్ళలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు భాజపా PDPకి తన మద్దతును ఉపసంహరించుకుంది. అంటే ప్రభుత్వం కూలిపోయిందని అర్థం. ఆ రాష్ట్ర రాజ్యాంగం ఉంది కదా, అందులోని ఆర్టికల్ 92 ప్రకారం ప్రభుత్వం లేకపోయినా, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినా అక్కడ నేరుగా రాష్ట్రపతి పాలన విధించడానికి వీల్లేదు. అందుకు బదులు 6 నెలల వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నరే రాష్ట్రాన్ని పరిపాలించాలి. 2018 ఆగస్టు 23 నాడు సత్యపాల్ మాలిక్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్గా నియమించారు.
ఆయన అంతకుముందు 2012లో భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కనుక ఆయన అద్భుతంగా జమ్మూ కాశ్మీర్ను పరిపాలించగలరని భాజపా భావించింది. అయితే ఆయనతోనే అంతా అయిపోదని భాజపాకు తెలుసు. వాస్తవానికి అక్కడ రాష్ట్రపతి పాలన విధించబడాలన్నదే వ్యూహం. ఆ 6 నెలల లోపు శాసనసభ ఏర్పాటు అవ్వకూడదు. అలా జరిగితే ఆర్టికల్ 370 రద్దు వీలు పడదు. పీడీపీకి బలం లేదు కనుక ప్రభుత్వం పడిపోయింది. తర్వాత స్థానాల్లో ఉన్న భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించింది. అప్పుడు పీడీపీ, నేషనల్ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కార్పొరేన్స్ పార్టీలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కకు పెట్టి 2018 నవంబర్ 21న ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాయి. అప్పటికి 5 నెలలు గడిచాయి. భాజపా మౌనం వెనుక ఆలోచనను వాళ్ళెవరూ పసిగట్టలేదు. 3 పార్టీలు గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కలిసే ప్రయత్నం చేశారు. ముఫ్తీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని గవర్నర్కి చెప్పడానికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. అప్పుడు ఆమె ఫ్యాక్స్ పంపించే ప్రయత్నం చేశారు. కాకతాళీయంగా ఫ్యాక్స్ మిషన్ పనిచేయలేదు. 6 నెలలకు ఇంకా సమయం ఉంది. 2018 డిసెంబర్ 20 నాటికి ఆ 6 నెలలు పూర్తవుతాయి. ఆలోగా గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి తన సిఫారసు పంపించారు. అందులో ఏముందో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ప్రజాపాలన సాగే సూచన కనిపించడం లేదు. పార్టీల మధ్య సయోధ్య లేదు. పరస్పరం విపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేయడమో అనుకూలంగా మార్చుకోవడమో చేసే ప్రయత్నాల్లో పార్టీలన్నీ ఉన్నాయనే అనుమానం కలిగింది. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు సమంజసం కాబోదు అని ఆయన రాసుకొచ్చారు. కేంద్రం ఆయన సిఫారసును ఆమోదించింది. 6 నెలల గడువు ముగిసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక రాజ్యాంగ నియమాల ప్రకారమే అక్కడ రాష్ట్రపతి పాలన విధించబడింది. రాష్ట్రపతి పాలన అంటే నేరుగా రాష్ట్రపతి వచ్చి కూర్చోరు. రాష్ట్రపతి తరపున ఎవరు రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాలో ఒక నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు. అలా 2018 డిసెంబర్ 19న రాష్ట్రపతి ప్రకటన జరిగింది. రాష్ట్రపతి తరపున గవర్నర్ రాష్ట్రాన్ని పాలిస్తారని చెప్పారు. అంటే గవర్నర్ సత్యపాల్ రాష్ట్ర పాలన చెయ్యాలి. రాష్ట్రపతి పాలనకు ముందు కూడా గవర్నరే ఉన్నప్పటికీ అధికారాలు పరిమితమే. రాష్ట్రపతి పాలన విధించబడ్డాక గవర్నర్కు దేశ ప్రధానికి ఉన్నన్ని అధికారాలు వర్తిస్తాయి. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ లేదు. మరి శాసనసభ వ్యవహారాలు చూడాలంటే దాని స్థానంలో భారత పార్లమెంట్ స్వయంగా ఆ విధులు నిర్వహిస్తుందని రాష్ట్రపతి ప్రకటనలో వెల్లడించారు. అందుకే 6 నెలలు మౌనం. ఆ తర్వాత గవర్నర్ సిఫారసు, ఆ మీదట రాష్ట్రపతి ప్రకటన వరుసగా జరిగాయి. అంటే జమ్మూ కాశ్మీర్ నూతన ప్రధానిగా భారత ప్రభుత్వంచే నియమించబడ్డ గవర్నర్ సత్యపాల్ వ్యవహరిస్తారని అర్థమైంది. భారతదేశ చట్టసభ జమ్మూ కాశ్మీర్ శాసనసభ వలె వ్యవహరిస్తుంది. అంటే భారత పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్లో చేయదలుచుకున్న చట్టాలు, నియమ నిబంధనలకు ఉన్న అడ్డంకులేవి వర్తించవు. పీడీపీ, జేకేఎన్సీ పార్టీలు ఉన్నాయంటే ఉన్నాయి తప్పితే వాటికి రాష్ట్ర అధికారాల్లో ఏమాత్రం భాగస్వామ్యం ఉండదు. అంతా కేంద్రమే చూసుకుంటుంది. అలాగని ఏదీ నల్లేరు మీద బండి నడక కాదు. అక్కడ పరిపాలన చాలా నాజుగ్గా ఉంటుంది. రాజకీయ పార్టీల ఆందోళనలు ఉంటాయి. ప్రజలు వ్యతిరేకిస్తారు. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు అడ్డంకులు సృష్టిస్తుంది. అందుకుగాను రక్షణ సలహాదారు అజిత్ దోవల్, లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్, ఆర్మీ చీఫ్ జనరల్ విపిన్ రావత్లతో హోంమంత్రి అమిత్ షా సమావేశమై రాష్ట్ర రక్షణ, శాంతి భద్రత వ్యవహారాలు చూసుకున్నారని మీడియాలో వార్తలు కనిపించాయి. సైన్యంలోని పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అధికారులకు ప్రత్యేక శాటిలైట్ ఫోన్లు అందించారని, వాటి ద్వారానే అందరూ సంప్రదింపులు జరిపారని చెప్పారు. భారత వాయుసేన తన C-17 విమానాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోహరించింది. సుమారుగా 45,000 మంది పారామిలిటరీ దళాల్ని అవసరాన్ని బట్టి వెనువెంటనే జమ్మూ కాశ్మీర్లో మోహరింపజేయడానికి ఏర్పాట్లు జరిగాయి. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 భారత రాజ్యాంగం నుంచి రద్దు చేయడానికి నిశ్చయం చేశారు. అయితే ఆలోగా అమర్నాథ్ యాత్ర సమయం వచ్చింది. 2019 ఆగస్టు 2న అమర్నాథ్ యాత్రికులకు ఒక సందేశం అందింది. యాత్రను విరమించుకుని కాశ్మీర్ లోయ విడిచి బయటకు వెళ్లాలని సూచించారు. అంతే, ఏదో జరగబోతుందని జనాభాలో గడిబిడి మొదలైంది. ఆగస్టు 4న కశ్మీర్లోని స్థానిక నేతలను గృహ నిర్బంధం చేశారు. వాళ్ళ సెల్ ఫోన్స్ జప్తు చేయబడ్డాయి. అదే రోజు రాత్రి లోయ అంతటా 144 సెక్షన్ విధించబడింది. కొన్ని వార్తా కథనాల ప్రకారం 2019 ఆగస్టు 4వ తేదీ రాత్రి ప్రధాని మోదీ రాష్ట్రపతిని ప్రత్యేకంగా కలుసుకుని ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడారని తెలుస్తోంది. 2019 ఆగస్టు 5వ తేదీ ఉదయాన్నే నాటి రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ ఆర్టికల్ 370 రద్దు ప్రకటన చేశారు. మరి అలా చెయ్యాలంటే జమ్మూ కాశ్మీర్ శాసన రాజ్యాంగ సభలు రెండిటి ఆమోదం ఉండాలని చెప్పుకున్నాం కదా. శాసనసభే లేదాయే, ఆమోదించేవారెవరన్నది ప్రశ్న.
రాష్ట్రపతి ప్రకటనను నిశితంగా పరిశీలిస్తే అన్నీ క్షుణ్ణంగా అర్థమవుతాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం యొక్క ఆమోదం తీసుకోబడింది. ఇక్కడ ప్రభుత్వం ఎవరు అంటే గవర్నరే, అనగా సత్యపాల్ మాలిక్. జమ్మూ కాశ్మీర్ చట్టసభను అంటే అసెంబ్లీని నేటి నుంచి రాజ్యాంగ సభగా గుర్తించడం జరుగుతుంది. అలా పేరు మార్పు చెయ్యొచ్చా అంటే ఆర్టికల్ 367లో సవరణ ద్వారా అలా చెయ్యొచ్చని చెప్పబడింది. 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగానికి చేసిన సవరణ పూర్తిగా రద్దు చేయబడుతున్నాయి. కొత్తగా 2019 ఆగస్టు 5 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయబడతాయి. భారతదేశమంతటా రాజ్యాంగం ఎలా అమలు చేయబడుతుందో అదేవిధంగా ఎటువంటి మినహాయింపులు లేకుండా ఉన్నదున్నట్టు జమ్మూ కాశ్మీర్లోనూ అమలవుతుంది. క్లుప్తంగా ఇది సారాంశం. 2019 ఆగస్టు 5 నాటి ఉదయాన్నే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన ప్రకటనలో ఆర్టికల్ 35A కూడా కొట్టుకుపోయింది. అదే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభకు వెళుతుండగా తీసిన ఒక ఫోటోలో ఆయన చేతిలోని పత్రం కూడా ఫోటో జర్నలిస్టులకు కనిపించింది. అందులో కొన్ని వివరాలున్నాయి. అలా ఆర్టికల్ 370 రద్దుకు సన్నాహాలు జరుగుతున్న విషయం బయటకు పొక్కింది. రాజ్యసభలో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరగాలి. తర్వాత లోక్సభలోనూ ఓటింగ్ జరపాలి. అధిక మెజార్టీ ఎటు మొగ్గితే అటు నిర్ణయం ఉంటుంది. సదరు పత్రం నకళ్లు అందరికీ అందాయి. ఆర్టికల్ 370ని సమూలంగా అంటే దానిలోని ఉప విభాగాలతో సహా రద్దు చేయడానికి చట్టసభ అభిప్రాయం కోరుతూ మద్దతుగా నిలిచే విషయమై ఓటింగ్ జరపాలని అందులో ఉంది. భవిష్యత్తులో వేరే ప్రభుత్వం వస్తే అప్పుడు తొలగించాలంటే చాలా కష్టం అవుతుంది. కనుక ఇప్పుడే జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే, వేరే ప్రత్యేకత లేవని, రాజ్యాంగం అక్కడ కూడా యథాతథంగా అమలయ్యేందుకు ఓటింగ్ జరపబడుతోందని చెప్పగా 2 చట్టసభల్లోనూ ఆ బిల్ పాస్ అయింది. రాష్ట్రపతి సంతకంతో అది ఆమోదము పొందింది. రాజ్యాంగం నుంచి 370వ అధికరణం పూర్తిగా తొలగించబడింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగం. 2019 అక్టోబర్ 31వ తేదీ నాడు జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. కాశ్మీర్లో భాగంగా ఉన్న లడాఖ్ను విడిగా మరో కేంద్రపాలిత ప్రాంతం చేశారు. త్వరలో ఎన్నికలు నిర్వహించబడిన తరువాత జమ్మూ కాశ్మీర్ పూర్తి స్వరూపం, రాజకీయ విభజన, పరిపాలనా సంగతులు వివరంగా తెలుస్తాయి. సుదీర్ఘంగా అమలైన ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేకుండా భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రజా జీవితం సజావుగా కొనసాగడానికి మార్గం సుగమం కావాలని భారతీయులు కోరుకుంటున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.